కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది కొత్తగా ప్రతిపాదించేటువంటి డిమాండ్ ఏం కాదు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇప్పటి వరకు ఉన్నటువంటి 6 డివిజన్లలో సికింద్రాబాద్ డివిజన్ అనేది చాలా పెద్ద డివిజను. దీన్ని ఖచ్చితంగా విభజిస్తే కాజీపేట డివిజన్ పరిధిలోకి 83 రైల్వే స్టేషన్లు వస్తాయి. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అయితే సుమారు 60,000 నుంచి 80,000 ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అట్లనే పరోక్షంగా లక్షలాది ఉద్యోగ అవకాశాలు వచ్చి వీటన్నిటితో పాటు కాజీపేట కేంద్రంగా, హనుమకొండ కేంద్రంగా, వరంగల్ కేంద్రంగా నెలకి ఒక 150 నుంచి 200 కోట్ల వ్యాపారం ఇక్కడ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా భాగస్వాములు కావాలని నేను వాళ్ళందరికీ 2 చేతులు జోడించి వారికి విన్నవించుకుంటున్నా. కాజీపేట జంక్షన్ 150 సంవత్సరాల చరిత్ర. జంక్షన్ ఏర్పడి కూడా దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. బహుశా ఎవరు ఊహించని విధంగా ఇవాళ మనం ఒక జంక్షన్ను కాపాడుకునే స్థితిలో లేము. మళ్ళీ ఒక వైభవాన్ని తీసుకొని రావాలి అంటే ఒక్కరో ఇద్దరో కాదు, ప్రతి ఒక్కరు పూనుకోవాలి. కాజీపేట రైల్వే కార్మికులంతా దండుగట్టుకున్నారో నాగా, జంక్షన్ డివిజన్ సాధన కోసం జెండలెత్తుకున్నారో నాగా, యాదవరెడ్డి నాయకత్వములో ముందు కురుకుతున్నారో నాగా. కాజీపేట్ జంక్షన్ డివిజన్ అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా, ప్రత్యక్షంగా 1,00,000 మందికి, పరోక్షంగా 1,00,000 మందికి, 2 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. వెల్కమ్ టు ఆకేరు న్యూస్. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇది 44 ఏళ్లుగా ఓరుగల్లు ప్రజల చిరకాల వాంఛ. కానీ రాజకీయ పార్టీలకు మాత్రము ఇది ఒక ఎన్నికల డిమాండ్. అది పార్లమెంట్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, చివరకు పంచాయతీరాజ్ ఎలక్షన్లు అయినప్పటికీ కూడా కోచ్ ఫ్యాక్టరీ అంశం మాత్రం ముందుకొస్తుంది. నిజంగా ఓరుగల్లు ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే అంశం పొందుపరచబడినది. ఇప్పటి నుంచి అసలు ప్రజలు కోచ్ ఫ్యాక్టరీ కోసము ఉద్యమిస్తున్నారు అనే అంశం గురించి మన ఆకేరు స్టూడియోలో ఉన్నారు యాదవరెడ్డి గారు. యాదవరెడ్డి గారు తెలంగాణకు సంబంధించిన ఉద్యమాల్లోనూ, అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఉద్యమ సాధన కమిటీకి సంబంధించిన వ్యవస్థాపక సభ్యులు, సుదీర్ఘకాలము రైల్వేలో ఆఫీసర్గా వర్క్ చేశారు. అసలు ఎందుకు కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యం అవుతుంది, కోచ్ ఫ్యాక్టరీ నిజంగా వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవడానికి మనం యాదవరెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే అంశము ఎప్పటి నుంచి మొదలైంది, మీరు ఎప్పటి నుంచి దాంట్లో ఉన్నారు? మొదటగా ఆకేరు ప్రేక్షకులకు నమస్తే. నేను విద్యార్థి దశ నుండే 1980లో అఖిలపక్షంతో పాటు కాజీపేట రైల్వే స్టేషన్లో నిరాహార దీక్షలు చేసేటప్పుడు నేను యువకునిగా ఉన్నాను. ఆ రోజు ఉవ్వెత్తున లేస్తున్న ఉద్యమాల్లో ప్రధాన కల్లోలిత ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే ఈ యువత పక్కదారి పట్టదనే ఉద్దేశంతో ప్రధానంగా కాళిదాస్, భగవాన్ దాస్ లాంటి వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమ ఒత్తిడి మేరకు ఆనాటి చాలా కీలకంగా అత్యున్నత స్థాయికి, ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన పివి నరసింహారావు గారు ఒక టీమ్ ఆఫ్ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి అఖిలపక్షాన్ని తీసుకుపోయి మాట్లాడించి 82లో పార్లమెంటు సాక్షిగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తున్నట్టు ఆ రోజు అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. ఇది ఇందిరాగాంధీ స్వయంగా పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. ఆర్డర్స్, ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున్న మడికొండ, రాంపూరు ఆ ప్రాంతంలో 1500 ఎకరాలు సర్వే కూడా చేయడం జరిగింది. మరి అక్కడ ఖలిస్తాన్ ఉద్యమం మేరకు ఇందిరాగాంధీ హత్య చేయబడ్డది. లోంగోవాలా అగ్రిమెంట్ ఒకటి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అన్రెస్ట్ ఏదైతే ఉన్నదో ఆ ఉద్యమ, అక్కడ వేలాది మంది పంజాబ్లో అక్కడ దాన్ని చల్లార్చడానికి ఆ లోంగోవాల్ అనే ఒప్పందం ద్వారా ఇక్కడ కాజీపేటకి ఇచ్చినటువంటి కోచ్ ఫ్యాక్టరీని కపుర్తలాకి తరలించి సుమారు ఆ రోజు 10 నుండి 15 వేల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి స్థాయిలో, అంటే 44 ఏళ్ల క్రితం
అంటే ఈరోజు ఒక సింగరేణి మించిన సంస్థ అయ్యేది ఇక్కడ. ఆ తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మనకి ఇక్కడ అనౌన్స్ చేసింది, రాయబరేలీకి అనౌన్స్ చేశారు. అక్కడ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఈ 2 సార్లు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది. దాని మీద మేము 2004లో సాధన సమితి, కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి, అట్లాగే ఇక్కడ డివిజన్ సాధన సమితి, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ విజయవాడకు తరలిస్తున్నటువంటి రైల్వే పరిశ్రమలు, రైల్వే విభాగాలు, డిపార్ట్మెంట్స్ అన్నిటి తరలిస్తున్న క్రమంలో పరిరక్షణ కమిటీ పేరుతోని దాదాపు 48 ప్రజా సంఘాలతో చాలా పెద్ద ఎత్తున ఉధృతమైనటువంటి మూమెంట్ తీసుకురావడం జరిగింది. ఆ ఉద్యమాల్లో ఒత్తిడి మేరకు ఎక్కడ చూసినా తెలంగాణ బిల్లు పెట్టాలనే డిమాండ్ ఎంతైతే ఉధృతంగా ఉందో, అదే సమయంలో ఇక్కడ కాజీపేట్ 3-4 దశాబ్దాల నుంచి ఉన్నటువంటి డిమాండ్ మీద వేలాది మందితోని సుమారు 400 మంది కళాకారులు, గద్దరు విమలకతో పాటు ఈరోజు మన మధ్య లేరు. ఆయన మే నెలలోనే ఆ పాదయాత్ర స్టార్ట్ చేశాం 2007. అక్కడ పొక్కులు కూడా ఎర్రటెండలో కాజీపేట చౌరస్తాలో 1,00,000 మందితోని. ఆ ఒత్తిడి మేరకు కాకతీయ యూనివర్సిటీ తర్వాత తెలంగాణ ప్రాంతంలో 5,000 మంది ఒపీనియన్ తీసుకొని శ్రీకృష్ణ కమిషన్, ఇక్కడ ప్రజల ఆకాంక్ష, అనేక ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ. మరి ఈ ఉద్యమాలకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం తెలంగాణ బిల్లుతో పాటు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రావాలనేటువంటి డిమాండ్ కూడా దాంట్లో పొందుపరచబడ్డది. దాన్ని ఆ రోజు పార్లమెంట్లో తెలంగాణ ఇచ్చే సందర్భంలో బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టింది. బీజేపీ పార్టీ మరి దాన్ని పూర్తిగా సమర్థించింది, కాంగ్రెస్ ఇచ్చింది. యునానిమస్గా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ఆ బైఫర్కేషన్ ఆఫ్ రీఆర్గనైజేషన్ స్టేట్లో మరి ఈరోజు బీజేపీ దాన్ని తుంగలో తొక్కేసి అక్కడ ఫీజిబిలిటీ లేదనే కారణంతో దొంగ కారణాలతో అది రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ఎవరు రైల్వే మినిస్టర్గా ఉంటే ఆ ప్రాంతానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ రైల్వే కోచ్ రిలేటెడ్ ఫ్యాక్టరీస్ కానీ వెళ్ళినాయి అంటారు. దీంట్లో ఎంత మేరకు నిజం ఉందంటారు? అది 100% మీరు చెప్పేది చాలా కరెక్టు. ఎందుకంటే మరి మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి పశ్చిమ బెంగాల్ తీసుకెళ్ళడం, లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు, అట్లాగే ఖర్గే గారు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వారు కూడా అక్కడికి కర్ణాటక తీసుకెళ్ళడం, ఇక్కడ ఇచ్చినటువంటిది గుజరాత్ కూడా వెళ్ళినాను. ఎప్పుడైతే రిజెక్ట్ చేసి ఇక్కడ ఫీజిబిలిటీ రైల్వే పరిశ్రమలో అవసరం లేదని అనౌన్స్ చేసిన తర్వాత మహారాష్ట్రకు ఒక ఫ్యాక్టరీ ఇవ్వడం జరిగింది. అట్లాగే గుజరాత్లో భావ్నగర్ దగ్గర సుమారు 6,000 కోట్ల మరి పెట్టుబడితోని సుమారు 30-40 వేల మంది ఉద్యోగాలు కలిపేటువంటి అవకాశం ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే తెలంగాణకు వివక్షత, తన నిర్లక్ష్యం చూపెడుతున్నారే తప్ప ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎలక్షన్ టైంలో మేము ఇస్తామన్నాం కదా అని చెప్తున్నారే తప్ప దానికి ఆల్టర్నేటివ్గా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ మరి పిఓహెచ్ వర్క్షాప్కు అది ఏదైతే ఇచ్చినో అది నామం. ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడం కోసం కావచ్చు, వాళ్ళ రాజకీయ ప్రాధాన్యతల కోసము వాళ్ళు తీసుకెళ్తున్నారు. మరి మన ప్రాంతంలో కూడా చాలామంది నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ నిజంగా వాళ్ళ అసమర్థత కిందనే జమగట్టవచ్చా? అంటే 100% ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల అసమర్థతతోనే ఎప్పుడు ఏ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఎజెండా అదొక నినాదంగా మారుతున్నదే తప్ప అది ఎలక్షన్లు దండుకోవడానికి ఉపయోగపడుతున్నదే తప్ప నిజాయితీకి ఇక్కడ ఒక ప్రాజెక్టును తీసుకురావాలి. సో ఇచ్చినటువంటి పిఓహెచ్ వర్క్షాప్ కూడా 34 కోట్లు కట్టడానికి 8 సంవత్సరాలు పట్టేది. దాంతోపాటు అనౌన్స్ చేసినటువంటి వేరే ప్రాంతాల్లో విశాఖపట్నం కానీ మరి యాదగిరి ఆ స్టేషన్ కర్ణాటకలో కానీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది.
ఈరోజు కూడా నత్తనడకనే నడుస్తుంది. రాజకీయ పార్టీల వైఫల్యం ఉందంటారా? 100% వైఫల్యం ఉన్నది, ప్రజలు గమనిస్తున్నారు. మరి ఇప్పటికైనా మరి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ పార్టీ అన్నా కానీ పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంతంలో నిరుద్యోగాన్ని ఉదాహరణకు తీసుకున్నట్టయితే బొగ్గు సప్లై చేయడం ద్వారా రైల్వేకు 60% ఆదాయం వస్తున్నది. కోట్లాది రూపాయల ఆర్జించి పెట్టినప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధికి చాలా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. ఉద్యమాల స్ఫూర్తితోని 4.5 దశాబ్దాల నుండి ఓపిక పట్టారు. ఇప్పటికైనా ఈ ఎలక్షన్లో ఆ నినాదం కావాలి, వాళ్ళ మేనిఫెస్టోలో ఉండాలి. మరి కోచ్ ఫ్యాక్టరీ వచ్చేంత వరకు, కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఇక్కడ ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని ఆశ. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో కారణాలతో చేయలేదని, ఆ తర్వాత బీజేపీ పార్టీ వచ్చినప్పుడు ఇంకో కారణాలతో ఫీజిబిలిటీ లేదని ఇంకేదో అని చెప్తున్నారు కదా. పరస్పరం పార్టీల మీద ఒక విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడమే కానీ నిజానికి ఎందుకు ఈ కోచ్ ఫ్యాక్టరీ మీద దృష్టి సారించలేకపోతున్నారు అనేది మీరు అభిప్రాయపడుతున్నారు? నేనేమనుకుంటున్నానంటే వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాల్లో నా 3.5 దశాబ్దాల నుండి నేనున్నాను. ఆ సమయానికి మాత్రమే ఇది ఎజెండాగా స్వీకరిస్తున్నారు. ఆ సమయం దాటిన తర్వాత ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చినా కూడా ఇక్కడున్న బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటాయి. కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు. ఆయన ఒకసారి జీఎంతో జరిగినటువంటి మీటింగ్లో ఆయన అన్నాడు, ఏముంది పెద్దగా అది ఇది అని అంటే, ఆ రోజే జీఎం క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఎన్ని కోట్లు, నేను కిషన్ రెడ్డి గారితో అడిగిచ్చాను ఎంత బడ్జెట్ అవసరం ఉంటుందని. సుమారు 2,500 కోట్ల బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. 1,500 ఎకరాలు మినిమం భూమి అవసరం ఉంటుందని. ఏదో మాటల్లో మాట్లాడుతున్నారు కానీ లోతైన దాని మీద పట్టుదల కానీ ఈ ప్రాంతంలో తీసుకురావాలనే చిత్తశుద్ధి లోపించింది. అది ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టుంది, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, ఆ తర్వాత కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ తెస్తాం అనేది ఒక మేనిఫెస్టోలోనే చేసింది. అంటే ఎందుకంటే ఇది తెలంగాణ పునర్విభజన ఒప్పందంలో భాగంగా యాక్ట్లోనే ఉంది కాబట్టి చేస్తామంటున్నాం. ఇప్పటికే మేము ఆల్రెడీ ఇక్కడ పిఓహెచ్ కానీ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఏర్పాటు చేసినామని బీజేపీ అంటుంది. అంటే మరి ఈ ప్రాజెక్టులో నిజంగా కోచ్ ఫ్యాక్టరీకి సరిసమానంగా ఉండలేమంటారా? बीते वर्षों में भारतीय रेल ने हजारों आधुनिक कोच और लोकोमोटिव बनाए हैं। भारतीय रेलवे के इस कायाकल्प में अब काजीपेट भी मेक इन इंडिया की नई ऊर्जा के साथ जुड़ने जा रहा है। अब यहां हर महीने दर्जनों वैगन बनेंगे। इससे इस क्षेत्र में रोजगार के नए अवसर बनेंगे। यहाँ के हर परिवार को किसी न किसी रूप में लाभ होगा। यही तो सबका साथ सबका विकास है। దీంట్లో అదేమన్నా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక రేకు 2 వీల్స్ 4 వీల్స్ ఉంటాయి తప్ప మనుషుల అవసరం శ్రమ తక్కువ ఉంటుంది. అదే కోచ్ ఫ్యాక్టరీ అయినప్పుడు డిఫరెంట్ మరి ఒక ఫ్యాను, తర్వాత కుషన్, సీట్స్, అనేక రకాల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో మ్యాన్ పవర్ అవసరం ఎక్కువ ఉంటుంది. మరి పిఓహెచ్కి సంబంధించింది, పిఓహెచ్ సంబంధించి అవసరమే, దాన్ని స్వాగతిస్తున్నాం, అది కాదని. అది పిఓహెచ్ వర్క్షాప్ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావడం అనేది ఒక హర్షించదగ్గ పరిణామం. ఒక నాట్ ఓన్లీ వ్యాగన్ వరకే పరిమితం కాకుండా డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్లీ ఒక 10 యూనిట్లు 50 కోట్ల రూపాయల శాంక్షన్తో 10 యూనిట్స్ రాబోతున్నాయి. దానికి 500 కోట్లు, అంటే ఫ్యూచర్ ఉంది. దానికి 2,400 వ్యాగన్స్ రిపేర్ చేసేటువంటి ఏదైతే స్థాయి నుండి దాన్ని ఎంత ఎక్స్టెండ్ చేస్తే అంత మ్యాన్ పవర్ పెరుగుతుంది. అయితే బీజేపీని కూడా మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పార్టీలో అది ఇస్తే అయిపోయినట్టే కాదు కదా. ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామ్యం, బొందల గడ్డలు అయిపోయి ఇక్కడ ఖనిజాలను, ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్తును, మరి ఇక్కడ ఉన్న ప్రాంత వనరులను వాడుకొని రైల్వేకు 66% మనం ఆదాయం సమకూరుస్తున్నాం. ఆ సమయంలో ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు పొటెన్షియాలిటీ రావాలంటే ఇక్కడ రైల్వే పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది
4.5 దశాబ్దాల ఇక్కడ ఉన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. దురదృష్టం ఇక్కడ ఒక సందర్భాన్ని నేను కోట్ చేస్తున్నాను, చెప్పాలో చెప్పకూడదో, కానీ పివి నరసింహారావు ఇక్కడ పోటీ చేసినప్పుడు ఇక్కడ జంగారెడ్డి గారు గెలిచారు, బీజేపీని గెలిపించారు. నన్ను ఓడించిండ్రనే అపవాదుతోనే రాయబరేలికి ట్రాన్స్ఫర్ చేశా అనేది ఆఫ్ ద రికార్డు మనకున్న ఇక్కడ నన్ను ఇక్కడ ఓడించేశారు, కోపంతో అక్కడికి పంపించేశారు అనేది ఒక అపవాదం ఉన్నది. ఈరోజు బీజేపీ రాయబరేలీలో అప్పుడు బహుశా సోనియా గాంధీ ఎంపీగా ఉండవచ్చు కదా, ఉన్నప్పుడు ఇక్కడిదే తరలించాల్సిన అవసరం లేదు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి ఇస్తున్నటువంటి అంటే ఇప్పటి వరకు అసలు కాజీపేటకి ఒక కోచ్ ఫ్యాక్టరీ మంజూరు అయినట్టు ఏమైనా అంటే ఆర్డర్ కానీ ఒక లిఖితపూర్వకమైన ఆధారాలు ఉన్నాయా? మాటలు మాట్లాడమేనా? పార్లమెంట్లో అనౌన్స్ చేశారు బడ్జెట్లో. ఆ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు తర్వాత అక్కడికి తరలించినటువంటిది రికార్డెడ్గా శాంక్షన్ అయిన తరలింపు అనేది ఆధారాలు ఉన్నాయి. ఇన్నిసార్లు జరిగింది, ఇప్పటికైనా న్యాయం చేద్దామనే ఆలోచనతోనే మొన్న విభజన చట్టంలో అది పెట్టి కాంగ్రెస్ వాళ్ళు చిత్తశుద్ధితోని అది ఒప్పుకోవడం జరిగింది. కానీ అది ఆచరణలోకి వచ్చేటప్పటికి విఫలమైపోతున్నాయి. ఇప్పటికైనా దాని మీద చాలాసార్లు మేము రేవంత్ రెడ్డి గారికి కలిసి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు దీని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అద్భుతంగా, వినోద్ కుమార్ సార్ ఆయన కూడా చాలాసార్లు, ఇక్కడ బండా ప్రకాష్ గారు పార్లమెంట్లో దాన్ని గలమెత్తి ఇక్కడికి రావాలనేటువంటి దాంట్లో చాలా ఫైట్ చేశారు, చేయలేదు. ఫ్యాక్టరీ వస్తే అంటే ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ? అంటే సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి ఇది కాజీపేట దక్షిణ ఉత్తర భారతదేశం కూడలి సెంటర్ పాయింట్లో ఉంటుంది కాబట్టి ఇచ్చేటువంటి లోడును బట్టి సుమారు మినిమం 40,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది. దానికి మించి 50,000-60,000 మంది పరోక్షంగా చిన్న చిన్న లఘు పరిశ్రమలు చుట్టుపక్కల ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. దీని ప్రభావము చాలా విస్తృతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతల వైపు ఉన్నటువంటి అన్ని జిల్లాల మీద పడుతుంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి నిజంగా భారతదేశంలో ఇప్పటికే మీరు చెప్పినట్టు చాలా కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, అంటే డిమాండ్కి అనుగుణంగా సప్లై ఉంది, ఇప్పుడు డిమాండే లేదు. అట్లాంటప్పుడు ప్రత్యేకంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. చాలా మంచి ప్రశ్న వేశారు సుధాకర్ గారు. విషయం ఏంటంటే పెరంబూర్ మన పక్కకే ఉన్నది, చెన్నై దగ్గర 3 షిఫ్టులు పనిచేసినా కూడా ఆ కోచెస్ సరిపోవడాలి. ఇప్పుడు వేలాది ట్రైన్లు తుప్పు పట్టిపోయి పీఓహెచ్గా మారి పీఓహెచ్ ఎన్నిసార్లు రిపేర్ చేసినా ఉపయోగపడని స్థాయిలో శిథిలమవుతున్నటువంటి స్థాయిలో ఉన్నాయి. వాటిని రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పెరుగుతున్న స్పీడ్కి అనుగుణంగా అది ఎంత లైట్ వెయిట్ హైడ్రాలిక్స్ చాలా కొత్త అధునాతనమైనటువంటి విధానంలో ఇప్పుడు కోచెస్ వస్తున్నాయి. అలాంటి కోచెస్ కావాలంటే ఇంకా 10 ఫ్యాక్టరీలు పెట్టినా ఈ దేశంలో నీడ్ ఉంది. ఈ దేశంలో నీడ్ ఉంది. మనం కొనుకొస్తున్నాం, వేరే దేశాల నుంచి కూడా ఇంజన్లు కొనుక్కొనే దశ నుండి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దశకు వచ్చాం. అట్లాగే ఇక్కడ అధునాతనమైనటువంటి కేంద్రంగా దీన్ని అత్యున్నత స్థాయిలో మరి దీన్ని కనుక నెలకొల్పగలిగి ప్రొడక్షన్ ఇవ్వగలిగితే ప్రపంచం మొత్తం గుండి కూడా ఇక్కడ నుండి అది ఉపయోగం చేయొచ్చు. అంటే ఒకవేళ భారతదేశంలో దాని డిమాండ్ లేకపోయినా ఇంటర్నేషనల్గా కూడా దాన్ని మనం డిమాండ్ ఇంకా 10 ఫ్యాక్టరీస్ పెట్టినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకే సరిపోదు. ఓకే, కారణం ఏంటంటే వేలాది ట్రైన్లు మీరు చూస్తే తెలుస్తుంది, అది ఎక్కితే అది అది అక్కడ విండోస్ దగ్గర కొలాప్స్ కండిషన్లోనే చాలా ఇవి ఉన్నాయి. అచ్చా, ఇంకోటి ఇప్పుడున్నటువంటి కోచెస్ను అది మెయింటెనెన్స్ చేయడానికి వీక్ డేస్ 10 డే ఒక 3 నెలలు 6 నెలలు ఉంటుంది, 2-3 ఇయర్స్ ఉంటుంది.
ఇప్పుడు అధునాతనమైనటువంటి వరకు ఒక 4-5 సంవత్సరాల వరకు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. అంత అత్యున్నత అధునాతనమైన స్థాయిలో వస్తున్నాయి. మెయింటెనెన్స్ ఈజీ, లైఫ్ టైం కూడా ఎక్కువ. అట్లాంటి టెక్నాలజీ అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రమాణాలు కలిగినటువంటి ఇప్పుడు అవసరం ఉన్నది. ఎన్ని ఫ్యాక్టరీస్ పెడితే దేశంలో ఉన్నటువంటి కోచెస్ వెంటనే మార్చేయగలుగుతాం. ఉద్యమగడ్డ, పోరుగడ్డ ఇవన్నీ చెప్తున్నప్పటికి కూడా ఒక్క కోచ్ ఫ్యాక్టరీ సాధనకు ఎందుకు ఆలస్యం అవుతుంది? దీనికి ప్రధానంగా మేము ఇప్పటి వరకు ఒక 150 మంది ఎంపీలకు మెమరాండమ్స్ ఇచ్చాను నేను. దాంట్లో కిషన్ రెడ్డి గారికి, ఇప్పుడున్న బండి సంజయ్ గారికి, అట్లాగే టీఆర్ఎస్ నాయకులకు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు, అందరి నాయకులకు ఇచ్చాను. ఇచ్చినప్పుడు అందులో ఒక 2-3 ముఖ్యమైన నాయకులు అన్నారు, దీన్ని పట్టుకొని మీ ప్రాంతం వాడు ఎవరైతే ఉన్నారో ఇది అయిపోయేంత వరకు పట్టుబట్టుడు ఉంటే ఇది పెద్ద ప్రాబ్లం కాదని చెప్పాడు ఆయన. ఎంత దుర్మార్గం అంటే, మీరు మన ప్రాంతానికి సంబంధించిన ఎంపీలు ముఖ్యంగా పసునూరు దయాకర్ కానీ, మాలవతి కవిత కానీ వాళ్ళని కలిసిరా? వాళ్ళకి కలిసాం, మెమరాండమ్స్ ఇచ్చాము, ఆ పేపర్ కటింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, మీకు చూపెడతాను నేను. అలాగే వాళ్ళందరికీ కూడా మెమరాండం ఇచ్చాం. ఈలోపే అది మాకు డోర్నకల్ వైపు రావాలని కవిత వాళ్ళు ఇంటర్నల్గా కూడా అటువైపు ఏది నిజామాబాద్ వైపు, మెదక్ వైపు తీసుకెళ్దామని, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా చాలా సిగ్గుచేటైనట్టు, చిత్తశుద్ధి లేకనే ఇక్కడికి రాలేదు. విభజన చట్టంలో క్లియర్ కట్గా విశాఖపట్నం కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే విశాఖపట్నం ఏపీ జోన్గా మార్చినప్పుడు దాంతోపాటు ఇక్కడ కాజీపేట్ డివిజన్ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాను విభజన చట్టంలో ఉంది. అక్కడ ఉన్నటువంటి పాలకులు ఫైట్ చేసి విశాఖపట్నం జోన్ తెచ్చుకున్నారు. వాళ్ళు మొత్తం ఏపీ అంతా కూడా ఒక జోన్ కింద ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, మన వాళ్ళకు కనీసం మరి నేను అడుగుతున్నా ముక్కుసూటిగా, పక్కవారు తెచ్చుకున్నప్పుడు మనం ఫైట్ చేయాలి కదా. దానివల్ల పెద్ద ఇబ్బంది అయ్యేది కూడా ఏం లేదు. ఫైట్ చేయకపోవడం వల్లనే చేయాల్సినంత స్థాయిలో చేయకపోవడం. దీంట్లో అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. దీంట్లో అన్ని పార్టీల ముందు కూడా మేము కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి నుండి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మీ వివాదాలను పక్కకు పెట్టండి, ఇక్కడున్న ప్రజల ఆకాంక్షను మీరు గౌరవించండి. పార్లమెంటు సాక్షిగా ఇక్కడికి ఇచ్చేసి అనౌన్స్ చేసి మళ్ళీ తీసుకుపోయి వేరే దిక్కు చేయడం అంటే ఇక్కడ ఆత్మహత్య సదృశ్యం. అది చాలా బాధగా కూడా ఫీల్ అవుతున్నాం. మరి ఫైట్ చేసేటప్పుడు ఓట్లు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అసెంబ్లీ యునానిమస్ తీర్మానం చేసి పంపించారు, ఇక్కడ కాజీపేటలో అవసరం ఉన్నది. హర్షిస్తున్నాం ఆయన ప్రయత్నాన్ని. వారు ఇప్పుడు లేరు. అసెంబ్లీ తీర్మానం చేసి పంపిమని మేము ఆ రోజు డిమాండ్ చేసినాం, వెంటనే పంపించారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా నేను కేసీఆర్ గారు లెటర్ రాశానని చెప్పారు, కానీ మరి తీర్మానం చేసి లెటర్ రాశాను చాలాసార్లు. లెటర్లు రాసినంత పేపర్ వరకే ఉంది తప్ప ఆడపోయి కూకుంటే అదేం పెద్ద సమస్య కాదు. ఈజీగా కాజీపేట డివిజన్ లోపం మాత్రం ఉంది, 100% వివక్షత ఉంది. దాన్ని మర్చిపోయినరు. మేము ఏదో రాయి వేయడానికి మేము ఒప్పుకున్నామని ఒకరు అంటారు, మేము ఇచ్చినామని ఇంకొకరు అంటారు, అక్కడ అవసరం లేదని ఇంకొకరు అంటారు. అంటే ఇది కాదు. ఇక్కడ ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ ప్రజల మనోభావాలను గౌరవించండి, ఉద్యమ కాంక్షను గౌరవించండి. అందరికి కూడా నేను చెప్తున్నా, ఈ వేదిక అకేర్ న్యూస్ వేదిక నుండి నినదించండి, అడగండి, నిలదీయండి. ఈ డిమాండ్ మన డిమాండ్ ప్రతి ఒక్కరి ముందు కూడా పెట్టి ఈ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అనేది ఒక నినాదం కాదు, ఇక్కడ ఆచరణలో ఈ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి, కాజీపేట డివిజన్ కూడా ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే వాటితో అవి ఇక్కడ సాధించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.